అసలే భారీ సినిమాలు ఆపై ఆకాశాన్ని తాకుతున్న అంచనాలు పైగా 2000 కోట్లు మా టార్గెట్ అంటూ నిర్మాతల హడావిడి ఇంకేముంది ఆ ప్రాజెక్ట్ విషయంలో చీమ చిట్టుకుమన్నా సరే సెన్సేషన్ అయిపోతుంది అలాంటిది ఆ మూవీస్ నుండి ఓ సాలిడ్ న్యూస్ బయటకు వస్తే మీడియా నిమిషంలో వైరల్ చేసేయదు ఇదిగో ప్రెజెంట్ అలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నాయట ఈ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ మోస్ట్ అవైటెడ్ సినిమాలపై మేకర్స్ వదిలే అప్డేట్స్ అసలు ఎలా ఉన్నా నెట్టింట చక్కర్లు కొట్టే పలు గాసిప్స్ ఫ్యాన్స్ ని హ్యాపీ మోడ్ లో పెట్టేస్తూ ఉంటే మరికొన్ని మాత్రం పెద్ద సర్ప్రైజ్ నే ఇస్తుంటాయి. లేటెస్ట్ గా స్పిరిట్ SSMB 29 లపై వస్తున్న ఈ న్యూస్ కూడా ఆడియన్స్ కి పెద్ద సర్ప్రైజే ఇస్తుంది. స్పిరిట్ విషయానికి వస్తే ఈ సినిమా సందీప్ చెప్పినట్టుగా పవర్ఫుల్ పోలీస్ కాప్ స్టోరీ కాదని ఇదొక సాలిడ్ హారర్ థ్రిల్లర్ అని అచ్చం ఎం నైట్ శ్యామలం సినిమాలకు పోలి ఉంటుందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇదొక ఇంటర్నేషనల్ సిండికేట్ జానర్లో తెరకెక్కుతుందని టాక్. అయితే డార్లింగ్ చేస్తున్న రాజాసాబ్ కూడా కామెడీని బేస్ చేసుకున్న హారర్ సినిమానే. మరి ఇలా బ్యాక్ టు బ్యాక్ 2 హారర్ సినిమాస్ ని అసలు ఎలా ఒప్పుకున్నాడా అంటూ జుట్టు పీకేసుకుంటున్నారట రెబెల్ ఫ్యాన్స్. మరి చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ పై సందీప్ రెడ్డే క్లారిటీ ఇవ్వాలి. ఇక ఇప్పటికే సెట్స్ మీద ఉండాల్సిన ఈ సినిమా వచ్చే దసరాకి పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లి ప్రమోషన్స్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసుకుంటున్న SSMB 29 సినిమా 2 పార్ట్స్ గా రాబోతోందని టాక్. వాస్తవానికి బాహుబలి 1, 2 అంటూ 2 పార్టులుగా ప్రయోగానికి తెరతీసింది మన జక్కన్నే. ఆ దారిలోనే ఆ తర్వాత KGF, పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ ప్రాజెక్టులు రాగా త్వరలో కల్కి 2898 AD, సలార్ లాంటి చిత్రాలు కూడా వచ్చేందుకు సిద్ధమవ్వడం తెలిసిందే. ఇక SSMB 29 బడ్జెట్ భారీ అవుతుందని అందుకే కవర్ చేయడానికి మరిన్ని సీన్స్ యాడ్ చేసి 2 పార్ట్స్ గా రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇక ఇప్పటికే సినిమాని ఎప్పుడు ఏ సినిమాకి జరగని విధంగా 120 దేశాల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్న ఈ గాసిప్స్ కి మేకర్స్ ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తారో. For more videos like this, subscribe Big TV channel.